రెమ్యూనరేషన్లు హీరోలకు ఈక్వల్గా హీరోయిన్లకు ఎందుకనుండవు? ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే హీరోలకు ఈక్వల్గా హీరోయిన్ల సినిమాలు కూడా కలెక్షన్స్ తెచ్చుకోవాలి కదా అనే డిస్కషన్ కూడా జోరుగా జరుగుతోంది ఇప్పుడు. డిస్కషన్లో ఎందుకు, చేసి చూపించేద్దాం అని ఈ ఏడాది కొంతమంది భామలు ఫిక్స్ అయిపోయారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తమ తడాఖా చూపిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కెరీర్లో మాత్రమే కాదు, బాలీవుడ్లోనే మంచి హిట్ స్త్రీ 2 800 కోట్ల రూపాయలు వసూలు చేసిన హారర్ కామెడీ జానర్లో సూపర్ మూవీగా స్టాంప్ వేసుకుంది ఈ సినిమా. అటు ఆర్టికల్ 370 కూడా 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఆమీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా రూపొందింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కరీనా కపూర్, టబు, కృతి సనన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా క్రూ. మేకింగ్ టైం నుంచే ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. బంగారం దొంగిలించే ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్స్లో మెప్పించారు ముగ్గురు హీరోయిన్లు. దాదాపు 120 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది క్రూ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న మూవీ ముంజియా. శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్ కీ రోల్స్ చేశారు. శార్వరికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ ఇది. 30 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకి 130 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జర్నలిస్ట్ వైశాలి సింగ్ క్యారెక్టర్లో భూమి పడ్నేకర్ నటించిన సినిమా భక్షక్. అనాథాశ్రమాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని బయటపెట్టడానికి ఒక మహిళ చేసిన పోరాటం జనాల్ని ఆకట్టుకుంది. 2024 ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్లో తనకంటూ ఒక మంచి ప్లేస్ సంపాదించుకుంది భక్షక్.